పవన్ కళ్యాణ్ ఎవరోన్నది తనకు తెలియదంటూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. తానెవరో అశోక్ గజపతిరాజుకు తెలియకపోవచ్చని, కానీ ఆయన మాత్రం తనకు బాగా తెలుసని పవన్ నవ్వేస్తూ చెప్పారు. తనకు ఉత్తరాది వారిపై ఏమాత్రం ద్వేషం లేదని, కాకపోతే అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలనేదే తన కోరిక అని చెప్పారు. మిర్చి రైతులను అరెస్ట్ చేయడం చాలా దారుణమని అన్నారు. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే తన కర్తవ్యమని చెప్పారు. పాల్గొంటే అది శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్ని ఉంటాయి కాబట్టి అందులో గురించి నేను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. నేనేంటంటే కనీసం గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు వారిని అరెస్ట్ చేయడం మటుకు సరైన పద్ధతి కాదని చెప్పగలను. వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు. దయచేసి వాళ్ళని రైతులను మటుకు అరెస్ట్ చేయకండి. వాళ్ళ బాధల్ని, వాళ్ళ కడుపు వాళ్ళు ఇంత కష్టపడి, ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం కష్టపడి కనీసం మాకు గిట్టుబాటు ధర రావట్లేదని అనుకున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మటుకు ఇది ఏ ప్రజలైతే ఆ పార్టీలు ఎన్నుకున్నారో డెఫినెట్ గా అది వాళ్ళకి నెగిటివ్ గా మీకు అది ప్రతిబంధకంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పి అది మీకు గ్రహించాలని నేను మిగతా అధికారుల పెద్దలందరూ నేను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. నేను దీనికి నేను పెద్ద ఆలోచించను, భయపడను. నేను ప్రతిదీ ఏది మాట్లాడినా చాలా ఆచితూచి ఆలోచించే మాట్లాడతాను. నేను మాట్లాడేది ఈ రోజున్న ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో 2001లో 2000 ఖుషి అనే సినిమాలో నేను ఏ మేరా జహాన్ అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. మాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు, మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కు దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి చెప్పడం నా విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. ఇన్ఫాక్ట్ దాన్ని క్లెయిమ్ చేయాలని, నేను నిజంగా నా గురించి సపోర్ట్ చేయాలని ఈ రోజు కొత్తగా చెప్పక్కర్లేదు. నా సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసి నేను హిందీకి ఎంత గౌరవం ఇస్తాననేది. కాకపోతే ఏంటంటే ఉత్తర భారతం అనేది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ రోజు నేను అందరూ మాట్లాడేది నేను బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్ లో మాట్లాడుకునేది, ప్రైవేట్ కాన్వర్సేషన్స్ లో మాట్లాడుకునేదే నేను బయట మాట్లాడుతాను. నాతోటి నేను కలిసి పనిచేసిన రాజకీయ ప్రతినిధులు కానీ గొప్పవాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ ఉత్తరాది ప్రాబల్యం మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి నాతోనే స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరూ మర్చిపోయి వాళ్ళకి పురోగ మాట్లాడుతుండొచ్చు, అది వేరే విషయం. ఈ రోజున అలాంటి వాళ్ళు కేంద్ర మంత్రివర్గాల్లో ఉన్నారు. ఇది నేను స్వయంగా ఈ సమస్యను కావాలంటే నాకు స్వయంగా మోడీ గారు వచ్చి అడిగినా కానీ నేను ఇంతే మొహమాటం లేకుండా చెప్పగలను, ఇంతే నిర్భయంగా చెప్పగలను. తప్పు ఉందో కాదు. దేశ క్షేమం కోరుకునేవాడు, ఈ దేశం ఒకటిలాగా ఉండాలని కోరుకునేవాడు తప్పుని లేపి చూపాలి, లేదా తప్పు జరుగుద్ది. ఒక తెలుగు మాట్లాడే రెండు మాండలికాలు ఒకటే తెలుగు భాష 2 మాండలికాలు మాట్లాడే రాష్ట్రాలు విడిపోయినప్పుడు మీకు ఇలాంటి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణకి అన్యాయం జరిగింది, మన మాండలికాన్ని గౌరవించట్లేదు, మన సంస్కృతిని గౌరవించట్లేదు అన్న ఒక వాదన కదా ఈరోజు మనకి తీసుకొచ్చినప్పుడు, అలాంటిది ఉత్తరాదిని దక్షిణాదిని మీరు వేరు చేసి ప్రాతినిధ్యం సమంగా ఇవ్వనప్పుడు అది దేశ సమగ్రతకు భంగం కలిగించదా అనేది నేను చెప్పడానికి దీని లోపల ఇది నేను ఆల్రెడీ ఒకసారి ప్రధాని మోదీ గారికి కూడా చెప్పాను. నేను ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను అంటే ఈ మధ్యన మేము